మెగాస్టార్ ఆ పేరు వింటే అదొక ఎనర్జీ. సినిమా అంటే హీరోలు కావాలి, యాక్టర్లు కావాలి అనుకునే వాళ్ళకి ఒక ప్రేరణ. అంతేకాదు సామాన్యులకు కూడా ఒక ఒక ఎనర్జీ, ఒక ఒక ఇన్స్పిరేషన్ ఆ పేరు చిరంజీవి. ఎందుకంటే ఒక సాధారణ కానిస్టేబుల్ తనయుడు మామూలు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి మరి తెలుగు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో అప్పటికే హేమహేమీలైనటువంటి నందమూరి తారక రామారావు గారు, అలాగే మరి ఏఎన్ఆర్ ఒకవైపు, అటు ఇంకొక వైపు సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్ళంతా ఇండస్ట్రీలో మరి సీనియర్లుగా ఇదవుతూ సినిమా అంటే తెలుగు సినిమా అంటే మరి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అలాగే కృష్ణంరాజు, శోభన్ బాబు, కృష్ణ గారు, అట్లా నడుస్తున్న రోజులు అవి. మరి అటువంటి రోజుల్లో అటువంటి ఇండస్ట్రీలో ఒక సామాన్యుడు ఒక ఇది నుంచి వచ్చి ఏ విధమైనటువంటి సినిమా నేపథ్యం లేకుండా, ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్లు, గాడ్ ఫాదర్స్ లేకుండా మరి ఇంతెంతై వటుడెంతై అన్న చందంగా ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో మరి అగ్ర కథానాయకుడు స్థాయికి ఎదిగిన తీరు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే నిజంగా ఆయన సినిమాలు నటుడిగా ఆయన వెర్సటైల్ యాక్టర్ అని మనకు ఒక రుద్రవీణ చెప్తుంది, ఓ ఆపద్బాంధవుడు సినిమా చెప్తుంది, ఓ స్వయం కృషి చెప్తుంది, ఓ చంటబ్బాయి చెబుతుంది. చిరంజీవి కామెడీ సెన్స్, టైమింగ్ ఎంత అద్భుతంగా ఉంటుంది, బావగారు బాగున్నారా, ఇట్లా భిన్నమైన సినిమాలు. ఫక్తు కమర్షియల్ యాక్టర్గా ఇప్పుడు మనకు అనిపిస్తున్నప్పటికీ మరి కెరీర్ ప్రారంభంలో ఓ విజేత, ఇంటి గుట్టు, ఇట్లా అటు డైరెక్టర్స్ హీరోగా మరి ఇది అవడమే కాకుండా ఎక్కడైనా ఇండస్ట్రీలో ఏదో ఒక చోట ఒక మోస పద్ధతిని బ్రేక్ చేయాలంటే ఒకటి రావాలి. యాన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని, అంటే ఈ మొబైల్ నెట్వర్క్లో ఐడియా ఒక ఇదితో ఎట్లయితే వచ్చిందో, ఏ సినిమా కెన్ చేంజ్ రొటీన్ ఫార్ములా అని చిరంజీవి ఖైదీ సినిమాతో మరి ప్రూవ్ చేయడం జరిగింది. నిజంగా అంటే ఆ రోజులను గుర్తు చేసుకుంటే నాకు అది ఆ రోజులు ఇప్పుడంటే మరి జనరల్గా అంతా అసలు పావలాకి ఇప్పుడు విలువ ఎక్కడుంది? పావలా 25 పైసలకి. కానీ ఆ రోజుల్లో పావలాకి 10 గోళీలు వచ్చాయన్నమాట. ఆ రోజుల్లో సినిమా అంటే ఒక పండగ. సినిమా అంటే పల్లెటూళ్ళల్లో నుండి పట్టణాలకు వెళ్ళి, టౌన్లకు వెళ్ళి ఎప్పుడన్నా ఒక మంచి సినిమా చూడాలని వెళితే అదొక పండగ వాతావరణంగా ఉండేటిది ఆ రోజుల్లో. మేము చిన్నప్పుడు మా జనరేషన్ అందరికి కూడా ఇవి కొంచెం ఇంచుమించుగా అదే తరహాలో ఉంటాయని అనుకుంటున్నాను నేనైతే. మరి అటువంటి రోజుల్లో మా ఊర్లో మేము పావలాకి 10 గోళీలు వస్తున్న రోజులు అవి. 1980s 90s మధ్య రోజులు. మరి ఊళ్ళల్లోకి సినిమాలు వేసేవాళ్ళు. అంటే రూపాయి టికెట్ పెట్టి ఊర్లో ఎక్కడన్నా అంటే ఒక ఇల్లు, ఒక భూస్వామి ఇంట్లో బాగా ఖాళీగా ఉన్నటువంటి ఇల్లు వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకుని అక్కడ సినిమాలు వేయడం అనేది జరుగుతుండేది మా ఊళ్ళల్లో చిన్నప్పుడు. అఫ్కోర్స్ అది మన తెలుగు అంటే అప్పుడు సమైక్యాంధ్ర కాబట్టి అటు అన్ని ప్రాంతాల్లో ఉండేటిది. ఇటు తెలంగాణలోనైనా, అటు ఆంధ్రాలో అయినా, జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా రూపాయి సినిమా అనేది నాకు తెలిసి అప్పటి జనరేషన్ 1980s పిల్లలు అయినటువంటి మాకు అదందరికి కూడా అనుభవం ఉండుంటుంది. సో ఇటు మరి ఇక్కడ వైరా నుంచి, కల్లూరు నుంచి ఒక 30 కిలోమీటర్లు వెళ్తే మా ఊరు తెల్లదేవరపల్లి అని వస్తుంది. అటు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కింద వస్తుంది అఫ్కోర్స్. ఇటు వస్తే ఇటు తిరువూరు దాటగానే ఖమ్మం జిల్లాలోకి ఎంటర్ అవుతాం అన్నమాట. అంటే సరిహద్దు ప్రాంతంగా ఉంటుంది. మరి
చూసినట్లయితే అప్పుడు ఆ చిరంజీవి సినిమా వేస్తున్న ఇవాళ సినిమా కాదు, అప్పుడు మా మైండ్ సెట్లు ఎట్టుండేటిదంటే ఊర్లో సినిమా కానీ రికార్డింగ్ డ్యాన్సులు కూడా వేసేటోళ్ళు. అది ఎందుకంటే అప్పుడు ఇంత చాయిస్ లేదు, టీవీ లేదు, టీవీ కూడా రాని రోజులు అవి, టెలివిజన్ కూడా లేదు. ఏదన్నా బయట ఎక్కడన్నా బుర్రకథ కానీ ఏదైనా జరుగుతుందంటే సైకిల్ వేసుకొని బాబాయిలు అన్నయ్యలతో కలిసి నైట్ టైము వెళ్ళిన రోజులు అవి. ఎంటర్టైన్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ అంటే ఏదన్నా ఉందంటే అక్కడ ఒక పండగ అన్నట్లు అప్పుడు అటువంటి రోజులు అవి. అటువంటి రోజుల్లో ఒకరోజు ఈరోజు ఇక్కడ ఒక సినిమా ఏదో వేయబోతున్నారంట, సినిమా ఏదన్నా కానివ్వండి, అది సినిమా అయితే చాలు అదొక సంబరం అన్నట్లుగా ఉండేది మాకు. హీరో ఎవరు అవన్నీ తర్వాత బాలనాగమ్మ చూసినాం, అట్లా పెద్ద ఎన్టీఆర్ వేటగాడి సినిమా అట్లా చూసినా నేను. దేవదాసు మళ్ళీ పుట్టాడు, ఇవి ఏది కృష్ణ సినిమా అట్లా చూసినా నేను. ఇంకా గుర్తు చేసుకుంటే చాలా చాలా సినిమా అనమాట. అట్లా ఒకరోజు ఈ రెగ్యులర్గా మాకు అటు నూజివేడి ప్రాంతం నుంచి పంతులు గారు వాళ్ళ అబ్బాయిని ఇట్లా ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఊరు పెద్దలు ఉండేవారు, అంటే గంగవల్లి నరసింహారావు గారు, గంగవల్లి పట్టాభిరామారావు గారు, చలపతిరావు గారు, వాళ్ళ దివాణాలు అని పెద్దగా ఉండే ఇళ్ళు. అక్కడ పెద్ద దివాణం అట్లా వీళ్ళందరూ కూడా ఎక్కడ వద్దనేవాళ్ళు కాదు. ఒక ఇది ఉండేది అప్పట్లో, అంటే ఏదైనా అందరికీ చూస్తారు అదే అనుకున్నప్పుడు వాళ్ళు ఇవ్వడం, పర్మిషన్ ఇవ్వడం, అక్కడ అంతా టికెట్లు పెట్టి సినిమా చూడటం అదంతా ఉండేది. సో అట్లా ఒకరోజు సినిమా ఈరోజు ఊళ్ళో సినిమా వేస్తురట అనే ఒక సమాచారం వస్తే ఇంకా అది విన్న దగ్గర నుంచి సినిమా ఆ టికెట్ తీసుకొని, రూపాయి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళే వరకు అదొక ఆనందం. ప్రతి క్షణం ప్రతి 2 నిమిషాలకు ఆనందం కలిగేది. సినిమా చూడబోతున్నాం, ఇలా సినిమా చూడబోతున్నాం. అది హీరో ఎవరో అప్పటికి పెద్ద ఎన్టీఆర్ మెయిన్ తెలిసేది, చిరంజీవి గారికి అంత ఇది లేదు. కానీ ఈ సినిమాకి అట్లా ఇక మొత్తం ఎప్పుడు ఈవినింగ్ అవుతుందా, ఎప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడు ఇక ఎట్లుండేది సైకాలజీ అంతా. సినిమాకి సంబంధించి ఊర్లో ఏదన్నా ఒక కల్చరల్ యాక్టివిటీ కానీ, రికార్డింగ్ డ్యాన్స్ కానీ అది జరుగుతుంది అంటే అది లేనప్పుడు ఆటలు ఏది గ్రౌండ్లో ఇసుక తెచ్చి ఊళ్ళల్లో వాగుల్లో తెచ్చి కరెంట్ లైట్ పెట్టేసి చుట్టుపక్కల పక్క ఊళ్ళతో అనుకొని అట్లా కబడ్డీలా చెడుగుళ్ళు ఆడటం అట్లా ఉండేది. అదొక చక్కనైన ఆరోగ్యకరమైన వాతావరణం, ఆనందకరమైనటువంటి జ్ఞాపకాలు అనమాట. అట్లా ఇప్పుడు అంతా కూడా మరి ప్రపంచం అంతా గ్రామం నుంచి ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు జనరేషన్ అంతా కూడా అరచేతిలో బ్రహ్మాండం వచ్చింది మొబైలు. ఇది ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతుందో పాజిటివ్ ఇంపాక్ట్ కంటే నెగిటివ్ ఇంపాక్టే ఎక్కువ చూపిస్తుంది. ప్యాసివ్ చేసేస్తుంది పిల్లల్ని. వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకుండా బౌండ్ చేసేసి ఈ వీడియో గేమ్స్ అనేవి కట్టిపడేసి, అది ఒకటే పల్లెటూరు నుంచి మెట్రో టౌన్ దాకా సేమ్ కల్చరు ఎగ్జిస్ట్ అవుతుంది అన్ఫార్చునేట్లీ. మరి దీన్ని బ్రేక్ చేసి పిల్లల్ని ఇప్పుడు ఆటలకు పంపించడం అనేది మనకి నిజంగా ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పాలి. అట్లా మరి ఆ రోజులు ఇక మొత్తం సినిమా ఆ రోజు మేము మా రూపాయి అంటే అంత ఈజీ ఏం కాదు. ఆ ₹1 కోసం అంటే చాలా ఇది ఉండేది. ఇంట్లో ఆ రూపాయి సినిమాకి వెళ్ళాలి, రూపాయి కోసం అంటే అంతకుముందు ఎన్నో చేసి అప్పుడు పావలా దాచిపెట్టుకొని జాగ్రత్తగా ఎప్పుడన్నా సినిమా వస్తే టక్కన మళ్ళీ అప్పుడు అడిగితే ఇంట్లో లేకపోతే సినిమా మిస్ అవ్వకూడదు అనమాట. ఎందుకంటే చూస్తున్నంతసేపు నలుపు తెలిపే, మళ్ళీ కలరేం కాదు. ఒక క్లాత్ కట్టేసి మైక్ పెట్టేవాళ్ళు, మంచిగా తిరుగుతూ ఉండేది. అది ఆ గిట్ట సౌండ్ వస్తుంటుంది అనమాట. ఆ సౌండ్ ఒకవైపు అది ఇంకా చూస్తుంటే ఆ తెర మీద మైకు డైలాగులు మైకులో లౌడ్గా ఊరంతా వినపడాయి చాలా దూరం వరకు. సో అట్లా సరే సినిమా చూస్తున్నప్పుడు ఆ ఖైదీకి సంబంధించి గుర్తు చేసుకుంటే, అంటే ఒక బాల్యం, ఒక జీవితం, కొన్ని అనుభవాలు ఎన్నో ముడిపడి ఉన్నాయి ఖైదీతో నాకు. అందుకే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క జీవితాన్ని కాదు, ఆయన ఈ సినిమాతో మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క అంటే అప్పటి వరకు ఉన్న మోసధోరణిని బద్దలు కొట్టినటువంటి ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం ఇది. అప్పుడు తెర వెనక ఎవరు ఉండేవారు, రైటర్లు ఎవరు, డైరెక్టర్ ఎవరు, కెమెరా ఎవరు, ఫైట్ మాస్టర్ ఎవరు, ఇవన్నీ తెలుసుకునేంత ఉండేది కాదు. హీరో హీరో హీరో
తర్వాత మహా అంటే హీరోయిన్, ఇంతే. ఈ రెండే విలను. కొంతమంది విలన్లకు కూడా ఫ్యాన్స్లు ఉండేవాళ్ళు. మెయిన్ అయితే హీరోయిన్ ఎంత అందంగా ఉన్నా, అవన్నీ డాన్సులు వేసినా అవన్నీ సెకండరీ అనమాట. అభిమాన హీరో ఉంటే అది అంతే, ఆల్ ఇన్ వన్ ఆయనే అన్నట్లుగా ఉండేదన్నమాట. వేరే వాళ్ళ గురించి తెర వెనక ఎంత కష్టపడతారు అసలు అది లెక్కే ఉండేది కాదు. సో మొత్తం మీద సినిమాకి వెళ్ళడం జరిగింది. ఆ రూపాయి తీసుకొని అప్పుడు గంగవల్లి నరసింహారావు గారి దిమాణంలో ఈ సినిమా ప్రదర్శన జరిగినట్టుగా నాకు గుర్తుంది. ఈ మా అమ్మ కూడా వచ్చినప్పుడు వచ్చి ఈ ఫైట్లు ఉన్నాయని చెప్పి, ఈ ఫైట్లు చిరంజీవి ఫైటు, ఆ ఫైట్లు అని చెప్పి ఆ మధ్యలో వెళ్ళిపోయింది. ఆ ఫైటింగ్లు అవి ఇవి ఎందుకో మా అమ్మకి నచ్చవు. అదే కొంచెం డివోషనల్గా దేవుడి సినిమాలు అయితే చూస్తుంది. నాకు గుర్తుంది అన్నమాట, ఇప్పుడు గుర్తుంది. సో మా పిల్లలకు కదా మరి మాకు ఉత్సాహంగా ఉంది ఫైట్లు జరుగుతూ ఉంటే. తర్వాత ఒక దగ్గర పోలీసులు ఎమ్మటపడితే చేజింగ్, పోలీసులు ఎమ్మటపడుతుంటారు చిరంజీవిని పట్టుకోవడానికి. ఆయన పారిపోయి ఒక దగ్గర నీళ్ళల్లో నదిలోకి దూకి ఒక ఆకు ఇట్లా చుట్టేసి దాన్ని ఇట్లా పెట్టుకొని గాలి పీల్చుకోవటం, అబ్బా ఏమనిపించింది అసలు అప్పట్లో అది. తర్వాత చిరంజీవి కళ్ళు బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా ఐస్ చూస్తే ఏదో ఒక ఇది అంతా ఒక కొత్తగా, అరే హీరో అంటే ఇట్లా ఉండాలిరా భయ్ అన్న ఒక ఫీలింగ్ క్రియేట్ చేసింది ఆ సినిమా అప్పుడే. అంతకుముందంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వాళ్ళు పెద్ద పెద్ద లంగోట ఈ బెల్ బాటంలు వేసి ఇంత షార్ప్నెస్ ఉండేది కాదు. ఆ సినిమాలు అప్పుడప్పుడు చూసినా కూడా అదొక ఫన్గా ఉండే, సరదాగా ఉండేవి. కానీ బ్లాక్ అండ్ వైట్లో చూస్తున్నా కూడా ఈ సినిమా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు హీరో. ఆయన అడ్వెంచర్స్, పాపం ఆయన్ని కష్టపెడుతుంటే మేము ఏడవటం, ఆయన కుటుంబాన్ని, ఆయన తండ్రిని చంపేస్తే ఆయనకి ఉన్నదాన్ని భూమిని లాగేసుకుంటే రావు గోపాలరావు గారి డైలాగులు, ఆ యాక్టింగ్, నూతన్ ప్రసాద్ యాక్టింగ్, ఓరు నాయనో అసలు పిచ్చెక్కిందనమాట సినిమా. ఏంది అసలు ఇది ఏం సినిమా, ఈ హీరో ఏంటి పాపం ఆయన అంత కష్టపెడుతున్నారు ఏంది అని చివరికి విలన్లు కొడుతున్నప్పుడల్లా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు అనమాట. హీరో విలన్లు కొడుతు, హీరో కష్టపడుతున్నప్పుడు అయ్యా బాబు హీరో కష్టపడుతుండో, ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఆయన కుటుంబం మొత్తం నాశనం చేశారు, వాళ్ళ అక్కని చంపేస్తారు దారుణంగా. ఏది పెళ్లి చేసుకుని నూతన్ ప్రసాద్ పైన వేరే ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి ఇది చేసి అంత అన్యాయం చేసి ఆ కుటుంబం ఇదిలో ఆమెను పైనుంచి నెట్టేస్తారు, చచ్చిపోద్ది. అప్పుడు బాధ అసలు ఏడ్ చేసేవాళ్ళు. నాకు బాగా గుర్తు, గంగవల్లి పట్టాభిరామారావు గారి దివాణంలో కరుణామయుడు సినిమా వేసినప్పుడు అక్కడ చివరిలో యేసు ప్రభువుని ఆయన్ని సిలువ మీద బంధించి అట్లా కొడుతూ తీసుకెళ్ళి ఆ సిలువ ఇదిలో ఆయన్ని చేసినప్పుడు అసలు నేను ఆ జనాల్లో కూర్చున్నప్పుడు లిటరల్గా అందరూ ముక్కులు చీదుకున్నారు, ఏడ్చి అంత ఇంపాక్ట్ ఉంటుందా సినిమాకి అని నాకు కలిగిన అనుభవం అది. నేను ఆడలేదు కానీ అంటే మరి ఎందుకో నాకు ఏడుపు రాలేదు. కానీ చిరంజీవిని కొడుతున్నప్పుడు బాధ వేసింది. మరి అది ఆ వేరియేషన్ అనేది బహుశా మరి అది దేవుడు కాబట్టి ఆయన ఎట్లయినా తట్టుకుంటాడనే, అంటే అప్పటికే యేసు ప్రభు మరి అంటే దేవుడు అనే ఒక ఫీలింగ్ ఉంది కదా, దేవుడు కాబట్టి ఆయన తట్టుకుంటాడులే, చిరంజీవి మామూలు మనిషి కాబట్టి మరి పాపం ఇబ్బంది పెడతాననే ఫీలింగ్ కలిగిందేమో. సో అట్లా అంటే ఊర్లో సినిమా అంటే మామూలు కాదు, అది ఒక పండగ వాతావరణం. అసలు ఆ రోజంతా చిన్న పెద్దలు అందరికీ అదే ఉండేది. తర్వాత మళ్ళీ అదే మొత్తం మీద ఆ సినిమాలో గుర్తు చేసుకుంటే పాట హీరోయిన్ ఆమె అసలు గుర్తే తెలియదు, నాకు తెలియదు. అప్పటి నుంచే చిరంజీవి గారు ఏదో ఒక స్పార్క్ అయితే ఒక వస్తుంది. ఇంకా అప్పటి నుంచి అనమాట ఫస్ట్ చిరంజీవి గారికి నేను కనెక్ట్ అయింది ఇదే సినిమా. ఫస్ట్ నేను చూసింది కూడా ఇదే సినిమా, ఖైదీ. అంతకుముందు ఎందుకంటే టీవీలు లేవు, ఏమీ లేవు కదా, ఇట్లా ఊళ్ళల్లోకి వచ్చే అంటే టౌన్కి వెళ్ళి చూడటం అనేది అది ఎప్పుడో, అది మేము 8th క్లాసు చదువుకోవడానికి టౌన్కి స్కూల్కి వెళ్ళడం, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళడం అప్పుడు. కానీ 7th వరకు మా గ్రామంలోనే ఉండేది. అప్పుడు ఊర్లు నుంచి మళ్ళీ సినిమాకి వెళ్ళడం అనేది తక్కువ ఉండేది. ఏదైనా కూడా 7th తర్వాతే, మరీ 7th లోపే సినిమాలకు వెళితే చితకొట్టుడే ఇంటి దగ్గర. ఎందుకంటే అదొక భయం వాళ్ళకి, అంతే చిన్నపిల్లల కిందే లెక్క 7th లోపు అంటే. అడ్డదడ్డంగా ఎట్లా వెళ్ళిపోతారు, భయం అంటే భయంతో అలాగే పిల్లలు ఆగమైపోతారనే భయం తల్లిదండ్రులు. కొడతామంటే అట్లుండేది. అఫ్కోర్స్ ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల క్షేమాన్ని
ఇదిని కాంక్షించే రెండు పీకటం అనేది ఉంటుంది. తప్పు చేసినప్పుడు దండించడం అనేది తండ్రి బాధ్యత కూడా. మరి ఇప్పుడు జనరేషన్ అంటే కథ వేరు, కానీ అట్లా మొత్తం మీద నాకు అంటే అప్పటి నుంచి మనకు తెలిసిందే ఆ డైలాగులు. లాస్ట్లో డైలాగ్ నాకు బాగా గుర్తుంది. లాస్ట్లో అంటే ఆ ఫైట్ రావుగోపాలరావుని వాళ్ళని లాస్ట్లో గన్ పట్టుకొని కాల్చుడు వ్యవహారం, పోలీసులకి హోరాహోరీ, చిరంజీవి మరి ఫస్టే అసలు కొండపల్లి వైపు వెళ్ళాలా కోటిపల్లి అనే హీరో ఎంట్రీయే అదుర్స్ అనమాట. ఏది ఒక ఇది పెట్టుకొని ఇట్లా పైన రగ్గేసుకొని ఇట్లా వస్తుంటే ఆ కత్తి కనపడతాం, పోలీసు ఆల్రెడీ అనుమానాస్పదంగా ఉండి రంగనాథ్ గారు అసలు ఆయన చూసి అప్పుడు పోలీస్ అవ్వాలనుకున్నా. అట్లా అనమాట. అంటే సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఈ అనుభవాలు, ఇన్ని అనుభవాలు ఉన్నాయి. ఖైదీతో చిరంజీవి గారికి నేను కనెక్ట్ అవ్వడానికి. నాలాగే చాలామంది బహుశా కనెక్ట్ అయి ఉంటాను అనుకున్నా అభిమానులుగా. ఆ తర్వాత ఖైదీ సినిమా అనేది కోదండరామిరెడ్డి గారు అనే ఆయన డైరెక్ట్ చేశాడు. పరుచూరి బ్రదర్స్ రాశారు. ఏది మన తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ రచయితల్లో మరి టాప్ 3లో ఉండేటువంటి సోదరులు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, వాళ్ళ స్క్రిప్టు అని చెప్పి నాకు తర్వాత తెలిసిందన్నమాట. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అలా అందరినీ అంటే విలన్లే చంపేసిన తర్వాత మరి ఆ ప్రేమ అనేది ఆయన జైలు పాలు అవుతాడు, లైఫ్ టైం ఇంప్రెషన్మెంట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జన్మలో పగ తీర్చుకోవడానికి అంటాడు, మరు జన్మలో నీ ప్రేమను గెలుచుకోవడానికి అనే ఆ డైలాగ్ కూడా అని ఆ డైలాగ్ ఆమెతో చెప్తాడు. అట్లా వెళ్ళిపోతాడు. అరే ఇంకా పాపం వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోరా, అయ్యో అది బాధ, చాలా రోజులు బాధేసింది నాకు. ఆ చిన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా, అంటే హీరో ఫైనల్గా ఆయనకి హ్యాపీ లైఫ్ ఉండాలని కోరుకుంటాం కదా. అదే అంటే ఒక ప్రేక్షకుడిగా అంత కష్టపెట్టారు, చివరికి ప్రేమించిన అంటే ఇష్టపడ్డ అమ్మాయి, అది ప్రేమ గేమ అనే అంత ఉందా అంటే కష్టమే. కానీ అతని వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ ఎంత 4th or 5th క్లాస్ చదువుతున్న డేస్ అవి, 5th అంతే, 5th లోపు ఆ సినిమా ప్రదర్శింపబడినటువంటి మా గ్రామంలో ప్రదర్శింపబడే నాటికి నేను చదువుతున్నది నాకు తెలిసి 5th క్లాస్ అనుకుంటున్నా. అట్లా ఎన్నో జ్ఞాపకాలు, ఎంతో. తర్వాత ఇండస్ట్రీ మొత్తాన్ని మరి అసలు మోస పద్ధతిని చేసి ట్రెండ్ సెట్ చేయడం జరిగింది. కలెక్షన్ల పరంగా కానీ ఎట్లా చూసినా కూడా అన్ని రికార్డులు. ఇక తెలుగు సినిమాకి డాన్సుల పరంగా ఒక స్పార్క్, ఒక నిప్పు రవ్వ వచ్చేసింది, అదే మెగాస్టార్ చిరంజీవి. ఫైట్లు, ఒక ర్యాంబో, మరి ఒక ఇది అంటే అన్ని రకాల, ఒక బ్రూస్లీ, అన్ని రకాలు డాన్సుల పరంగా కానీ ఇది పరంగా కానీ ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసి ఇండస్ట్రీ మొత్తానికి మరి తెలుగు సినిమా యొక్క స్థాయిని మరి అటు బాలీవుడ్ మేమే తురుంకాన్లు అనుకుంటున్న టైంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న ఒక ప్రాంతీయ భాష, అదే ఒక ప్రాంతీయ భాష సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడుగా కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారే ఇదయ్యారు. తర్వాత మరి నటుడిగా కాదు, ఆయన సోషల్ సర్వీస్ కావచ్చు, తర్వాత మరి అంటే మోటివేషన్, లైఫ్ యాటిట్యూడ్ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉంటూ ఆయన ఎంకరేజ్ చేసే విధానం, సహనటులు కావచ్చు, లేదంటే తనకు నచ్చిన వాళ్ళు కావచ్చు, మరి ఇట్లా అనేక రకాలుగా. తర్వాత ఒక పార్టీని స్థాపించి ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఆ తరహా రాజకీయ ఇదికి కూడా అంకురార్పణ చేశారు. అయితే ఆ పరిస్థితులు సుదీర్ఘంగా పార్టీని నడపలేకపోయారు. అయినా కూడా తర్వాత 9 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఇండస్ట్రీకి వస్తే బాస్ ఈజ్ బ్యాక్ అంటూ బ్రహ్మరథం పట్టింది ఇండస్ట్రీ, అదే ప్రేక్షక లోకం. మరి ఇప్పుడు త్వరలో ఏదో సినిమా విడుదల కాబోతుంది. మొత్తం మీద అయితే చిరంజీవి అంటే ఒక జర్నీ, మామూలు జర్నీ కాదు అది, దాదాపు 3-4 దశాబ్దాల జర్నీ. ఆ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని బట్ ఫైనల్గా చిరంజీవి అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే ఇన్స్పిరేషన్, డెడికేషన్. ఇవి రెండు, ఇన్స్పిరేషన్, డెడికేషన్. ఇన్స్పిరేషన్ అనేది క్రియేట్ చేయడం అంటే కోట్లాది మందికి మామూలు విషయం కాదు. ఓ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మెగా కాంపౌండ్ హీరోలందరికీ చిరంజీవి గారి పేరు చెప్పకుండా వాళ్ళు వేరే ఒక ఓన్ ఐడెంటిటీగా చెప్పడానికి లేనే లేదు. ఐ కెన్ సే దాట్, ఇట్స్ మై ఒపీనియన్. ఆఫ్ కోర్స్ పునాది ఆయన వేసిన పునాది మీద నుంచే మొలిచిన చెట్లు, అవి మొలిచిన మొక్కలుగా మొలిచి చెట్లు అయ్యారు ఇప్పుడున్న హీరోలు అందరూ.
ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. అన్న మెగాస్టార్ వేసిన ఫౌండేషన్ మీదే కదా. ఆ తర్వాత ఆయన టాలెంట్తో ఆయన ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు మరి అన్నని మించిన నాయకుడు అయ్యాడు. సినిమాకి ఇండస్ట్రీకి కావచ్చు, బాక్స్ ఆఫీసులో నాయకుడు కావచ్చు, రాజకీయంగా కూడా పార్టీని పెట్టి 10 ఏళ్లలో మరి సరికొత్త ఇదిని ఆయన లిఖించారు ఎక్కడ మన ఆంధ్ర రాజకీయాల్లో మొన్న 2024కి. సో అంత సాధించిన వెనక ఇన్స్పిరేషను, ప్రేరణ అంత ఎవరు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే కదా. ఆయన మరి విజయం సాధించిన తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి తన ప్రేమను చాటుకున్నాడు. అది గ్రేట్. అటువంటి క్యారెక్టర్ డెవలప్ అవడంలో మరి అన్న ఇంపాక్ట్ ఉండదా? చిరంజీవి గారి ఇంపాక్ట్ ఉండదా? మరి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టి ఇప్పటికీ ఎంతో సర్వీస్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లా అంటే తాను సంపాదించుకున్నారు అభిమానాన్ని, సంపదని, మరి అన్నిటికి మించి ప్రేమాభిమానాల సంపదని ఎక్కువ ఆయన ప్రపంచవ్యాప్తంగా సృష్టించుకోగలిగారు. తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని మరి ఎక్కడికో తీసుకెళ్ళగలిగారు. ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఓకే, కానీ ఆయన జనరేషన్లో మరి తెలుగు ఇండస్ట్రీ యొక్క స్థాయి, కమర్షియల్ స్థాయిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన ఘనత మరి చిరంజీవి గారికే ఎక్కువ దక్కుతుంది అనడంలో సందేహం లేదు. నా వరకు నాకైతే మోస్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ అంటే నాకు చిరంజీవి గారి మూవీస్లో స్వయం కృషి. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చుద్ది ఆ ఫిల్మ్. అదొక సందేశాత్మక సామాజిక అంశాలను స్పృశిస్తూ మరి దర్శక దిగ్గజం స్వర్గీయ విశ్వనాథ్ గారు చేసినటువంటి సినిమా. దాంట్లో మాధవుడిగా, మరి మాధవుడైనా క్యారెక్టర్ పేరు మర్చిపోయా, అది స్వయం కృషిలో చిరంజీవి గారు పోషించినటువంటి ఒక దళిత నేపథ్యంగా చెప్పులు కుట్టుకునే పాత్ర, ఇదిలో నుంచి డిగ్నిటీ ఆఫ్ లేబర్ని తెలియజేస్తూ చేసినటువంటి ఆ సినిమాలో ఆయన నటించలా, జీవించారనిపిస్తుంది నాకు. అలాగే చంటబ్బాయి, అది నాకు బాగా అంటే నాకు జనరల్గా కామెడీ ఫిలిమ్స్ అంటే బాగా ఇష్టం. అందులో హీరోలు కామెడీ చేయగలిగితే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మన తెలుగు ఇండస్ట్రీలో సీనియర్స్, జూనియర్స్ అందరూ ఎట్లా చూసినా కూడా కామెడీ ఇదిలో టాప్ అంటే నాకు మెగాస్టారే అనిపిస్తారు. కామెడీ టైమింగ్ కానీ, తర్వాత అఫ్కోర్స్ పోటీగా వెంకటేష్ గారు ఉంటారు, మళ్ళీ అందులో ఆయన తక్కువ అంచనా వేయలేము కామెడీలో. సో చంటబ్బాయి నాకు నచ్చుద్ది. అలాగే రుద్రవీణ కూడా, అంటే తర్వాత స్వయం కృషి తర్వాత చెప్పాలంటే రుద్రవీణ, అదొక కె బాలచంద్ర గారు డైరెక్ట్ చేసిన ఆ ఫిలిము. నమ్మకు ఈ రాయిని అంటే మరి ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టి మనం సంగీతం నేర్చుకోవాలంటే కాదు, ఆయనకి మరి సమాజాన్ని ఏదో ఉద్ధరించాలి, గ్రామాల్లో గ్రామ ఉద్ధరణ జరిగితే గ్రామాల్లో ఈ మద్యపాన నిషేధాలు అటువంటి, మరి అలాగే సామాజిక అడ్డంకైనటువంటి కుల నిర్మూలన కూడా ఇటువంటివి జరిగితే సమాజం అభివృద్ధి చెందుద్ది అని కాంక్షించే హీరో పాత్రలో మరి ఆయన ఒదిగిపోయారు. సో ఇట్లా కొన్ని రొటీన్ ఫిలిమ్స్ చేసినప్పటికీ వైవిధ్యం ఉన్నటువంటి సినిమాలు చాలా చేశారు మెగాస్టార్. సో అట్లా ఈ రోజున అంటే బర్త్డే, అది ఎన్నో వయసు అంటే సంవత్సరాలు వస్తున్నాయి పోతూ ఉంటాయి, శరీరానికే వయసు కానీ ఆయన మనసుకు ఏజ్ లేదు అనేది నా ఫీలింగు. ఆయన ఆ విధంగా, ఎందుకంటే అట్లా ఉండాలి అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే తప్ప కుదరదు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటూ ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం కలిగి ఉంటే తప్ప నిత్య యవ్వనుడుగా ఉండడం అనేది అసంభవం. సో ఎనీవే, మరి ఇంకా ఆయన శక్తి ఉన్నంత వరకు మనకి మంచి మంచి చిత్రాలు అందించాలని కోరుకుందాం. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మీతో పాటు నేను కూడా తెలియజేస్తున్నా.